రేపు షూటింగ్ ముందు వస్తావా అమ్మా అని ఫోన్ చేశారు. పొద్దున్నే 2 షర్టులు తెచ్చుకో అమ్మ, 2 ప్యాంట్లు తెచ్చుకో, ఉప్పల్‌కి రమ్మన్నారు. ఉప్పల్‌కెళ్ళాను. ఎళ్ళిన తర్వాత తెలిసిందేంటంటే అది నేరాలు, ఘోరాలు. అప్పుడు ప్రతి ఆడిషన్స్‌కి ఎళ్ళిపోయేవాడిని. ఆడిషన్ ఉంది అనంటే ఫ్రెండ్స్ ఎళ్తున్నారు అంటే ఇక్కడ లొకేషన్ పెట్టగానే ఎళ్ళిపోయి ఆడిషన్ ఇచ్చి వచ్చేవాడిని. ఇక బార్బరిక్ నాకు కన్ఫర్మ్ అయినప్పటి నుండి నేను ఏవి చేయలేదు. ఒక 3 ఇయర్స్ దీనికే కేటాయించాను. 3 ఇయర్సా? 3 ఇయర్స్. 'భీష్మ' సినిమాలో చేశాను నితిన్ గారిది. వెళ్ళిన తర్వాత 3 రౌండ్‌లు ఆడిషన్ జరిగినాయి. సెట్‌కెళ్ళి చూసేసరికి మైక్ ఇచ్చారు, నిలబెట్టారు. జర్నలిస్ట్‌లో ఇట్లా ఎవరో హీరో గాని, విలన్ గాని వాళ్ళు బయటకొచ్చినప్పుడు ఆ షూట్‌లలో నాకు అర్థమైంది ఏంటి అనంటే, నా చుట్టుపక్కల ఉన్న ఆర్టిస్టులు గాని అందరూ మనీకి సఫర్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు దేని మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. వారు ఈరోజు షూట్ ఉంది అనంటే, ఆ షూట్‌లో మొత్తం ఫోన్స్ డబ్బులు అడుక్కోవడం. సో మీరు అనుకున్న మరి గుర్తింపు, మీరు అనుకున్న స్థాయి గుర్తింపు అనేది బార్బరిక్‌తో వచ్చిందా? థియేటర్‌లో అయితే అనుకున్న గుర్తింపు రాలేదు. హ్మ్. ఎందుకంటే థియేటర్‌లో డ్యూ టు డిఫరెంట్ సర్కమ్‌స్టాన్సెస్ ఫస్ట్ ఐ వాంట్ టు ప్రూవ్ యాస్ ఎ పెర్ఫార్మర్. లేదు, ఈ అబ్బాయి బాగా చేస్తున్నాడు. హాయ్ క్రాంతికిరణ్. హాయ్ ధీరజ్ బ్రో. నమస్తే. వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. థాంక్ యూ ఫర్ హావింగ్ మీ హియర్. సో బార్బరిక్ గురించి మాట్లాడదాం ఖచ్చితంగా. కాకపోతే లైక్ వెన్ డిడ్ యువర్ జర్నీ స్టార్ట్? ఎందుకంటే అసలు సినిమాల్లోకి ఎందుకు ఇంట్రెస్ట్ అనేది ఒకసారి చెప్పండి. యాక్చువల్లీ నేను పుట్టి పెరిగిందంతా గోదావరిఖని, కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు ప్రెజెంట్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్‌లో. ఓకే. మా ఫాదర్ వచ్చేసేసి సింగరేణి ఎంప్లాయ్. హ్మ్. సో, నాకు చిన్నప్పటి నుండెల్లి మూవీస్ అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ ఐ థింక్ నా ఫస్ట్ మూవీ 'హిట్లర్' అనుకుంటాను. ఓహ్! యాహ్! సో, చిన్నప్పటి నుంచెల్లి సినిమా పిచ్చి ఉంది, గట్టిగా ఉంది. సో, ఎప్పుడు హాలిడేస్ వచ్చినా, పండుగలొచ్చినా, ఇంటికి ఎవరొచ్చినా నేను ఫస్ట్ అడిగే మాట సినిమాకి తీసుకెళ్ళండి అని. సో, అక్కడి నుండి ఉంది. సో, దాని తర్వాత స్కూలింగ్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియేట్ విజయవాడలో చదివాను. సో, విజయవాడలో ఇంకా ఎక్కిపోయింది. ఎందుకనంటే విజయవాడలో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా సినిమా పిచ్చోళ్ళే. అక్కడి నుండెళ్ళి బీటెక్‌లో యాక్చువల్లీ నాకు ఛాన్స్ రాలేదు. అంటే ఆపర్చునిటీ రాలేదు. ఇది ఎటెళ్దాము? సో, గ్రాడ్యుయేషన్ కంటే ముందు నాకు ఒక ప్రాపర్ గైడెన్స్ ఉంటే మాత్రము సినిమాకి సంబంధించిన కోర్స్ ఏదో చేసేవాడిని. హ్మ్. సో, చిన్నప్పటి నుంచెల్లి బీటెక్ చేయాలి, ఇంజినీర్ అవ్వాలి అనే అదొక దృఢ సంకల్పంతోని ఇంట్లో వాళ్ళ దాంతోని బీటెక్‌లో జాయిన్ అయిపోయి, బీటెక్ తర్వాత ట్రై చేశాను. ఓకే. యాక్చువల్లీ లేదు, మన గోల్ ఇది, నాకు ఇంట్రెస్ట్ ఇదే ఉంది అని చెప్పేసేసి అన్నపూర్ణ స్టూడియోలో వేరే ఇన్‌స్టిట్యూట్‌లలో జాయిన్ అవ్వడానికి ట్రై చేశాను. బట్ అక్కడ ఉన్న పేమెంట్ ఇవి అప్పుడున్న మనకి సిట్యుయేషన్స్‌కి చాలా ఎక్కువ. హ్మ్. సో, అండ్ ఫ్యామిలీ సర్కమ్‌స్టాన్సెస్ కొన్ని సిట్యుయేషన్స్ వల్ల నేను ఇంట్లో పెద్దోడిననమాట. ఓకే. సో, నా తర్వాత తమ్ముడు, చెల్లి ఉన్నారు. సో, నేను ఇందులోకెళ్ళిపోతే చిన్నప్పటి నుంచెల్లి వినుకుంటూ వచ్చాను. నాకు ఇంట్రెస్ట్ ఉంది అనేది నేను చిన్నప్పటి నుంచి రీసెర్చ్ చేస్తూ ఉన్నా. హ్మ్. అంటే సినిమాకి ఎవరెవరు ఎళ్తున్నారు, మన సర్కిల్‌లలో ఎవరి ద్వారానా ఎళ్ళొచ్చా అని చెప్పేసి. అప్పుడు నేను విన్న మాటలేంటి అనంటే వాళ్ళెళ్లారు, వీళ్ళెళ్లారు, 5, 6 సంవత్సరాలు కష్టపడ్డారు, మొత్తం పోగొట్టుకొనొచ్చారు. ఇప్పుడు ఏం గాకుండా 90% అదే ఉంటాయి. ఇప్పుడు ఏం గాకుండా ఉన్నారు. వాళ్ళ వల్ల ఈ ఫ్యామిలీ అంతా చెడిపోయింది అని విని, విని నాకు చిన్నగా ఇన్‌బిల్ట్ అయిపోయింది. ఓకే. ఇంట్లో పెద్దోడిని, ఇప్పుడు నేనేమన్నా అటు ఇటు చేస్తే అందరూ ప్రాబ్లమ్ అవుతదని చెప్పేసి నేను జాబ్ సెర్చింగ్‌లోకెళ్ళిపోయా. ఆ ఇన్‌స్టిట్యూట్‌లలో అంతంత ఫీజు ఆల్‌మోస్ట్ 4, 5 లాక్స్ కట్టమన్నారప్పుడు. ఓకే. సో, అప్పుడు మనం బేర్ చేసే సిట్యుయేషన్‌లో లేము. సో, అప్పుడు చిన్న, చిన్న జాబ్ చేస్తూ ఐటీలోకి దూకా. సో, ఐటీ చేస్తూనే థియేటర్స్ చేశా. సో, నాకున్న ప్యాషన్‌ని లేదు వదలదలుచుకోలేదు. సో, థియేటర్స్ చేసి, ఆడిషన్స్ ఇస్తూ, షార్ట్ ఫిల్మ్, యూట్యూబ్‌లో కొన్ని వెబ్ సీరీస్ చేశాను. సో, అక్కడి నుండెళ్ళి ఓకే. ఆ స్ట్రీమ్‌లో ఉంటే నాకు నేను ఎనాలిసిస్ చేసుకున్నా. సో, ఆ స్ట్రీమ్‌లో ఉంటే ఒక రకమైన టెంప్లెట్‌లో పడిపోతున్నాము. ప్లస్ ఒక రకంగా చూస్తారు అనేది చిన్న తెలుస్తుండే. ఓకే. లేదు, మన చిన్న స్ట్రీమ్‌లో ఉండకూడదు అని చెప్పేసి నేను మెయిన్‌గా ఇగ అవి ఆపేసి మెయిన్‌గా సినిమాల మీద ఫోకస్ చేశా. ఓకే. బట్ షార్ట్ ఫిల్మ్స్‌కి ఎలాగ ఎంట్రీ? షార్ట్ ఫిల్మ్స్ ఫ్రెండ్స్. యాహ్! చిన్న సర్కిల్ అండి. అది ఒక జర్నీ లాగా. ఓకే. యాక్చువల్లీ నాకు ఫస్ట్ నేను ఇండస్ట్రీలోకి వద్దాం అనుకున్నప్పుడు ఐటీలో ఉన్నప్పుడు కరోనాకి ముందిది. ఆహ్, అసలు జీరో సర్కిల్. ఒక సినిమా ఎలా సెలెక్ట్ అవ్వాలని కూడా తెలీదు.
ఓకే. ఆడిషన్స్ ఏం ఐడియా లేదసల. ఆడిషన్స్ అనే పదం తెలుసు. ఓకే. కానీ ఆడిషన్స్ ఎలా ఇవ్వాలి, అప్రోచ్ ఎలాగో తెలీదు. మనల్ని ఎవరు పిలుస్తారని తెలీదు. సో, అప్పుడు యూట్యూబ్‌లో చూశాను. యూట్యూబ్‌లో కొన్ని కొన్ని మన కాస్టింగ్ కాల్ వాళ్ళు అప్పుడే కొన్ని కొన్ని వీడియోలు పెడుతుండే. హ్మ్. మీరు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మా కాస్టింగ్ కాల్‌కి సంప్రదించండి అని చెప్పేసి ఒక కాల్ నంబర్ ఇచ్చారనమాట. ఓకే. సో, అప్పుడు వాళ్ళకి నేను కొన్ని కొన్ని ఫోటోస్ ఉంటాయి అవి పెట్టి, నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందండి. నీది ఇది ఇది అని చెప్తే ఆల్మోస్ట్ ఒక 1 మంత్ తర్వాత కాలొచ్చింది నాకు. కాలొచ్చేసేసి రేపు షూటింగ్ ముందు వస్తావా అమ్మా అని ఫోన్ చేశారు. డైరెక్ట్ షూటింగే. డైరెక్ట్ షూటింగే. ఓకే. ముందు రోజు నైట్ 12:00 ఫోన్ చేశారు. ఆ! లక్కీగా ఫోన్ లిఫ్ట్ చేసి, "అమ్మ నువ్వు ప్రొఫైల్ పెట్టావు కదా! రేపు ఒక షూట్ ఉంది వస్తావా?" అన్నారు. ఫస్టు నేను యాక్చువల్లీ నా ఫ్రెండ్స్‌తోని అడిగేవాడిననమాట. కొందరికి "అరే ఎక్కడైనా నీకు షూటింగ్స్ తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పు నేను వచ్చి షూట్ చూస్తాను" అని చెప్పేసి. ఎందుకంటే పరిచయాలు పెంచుకుందాం అని చెప్పేసి. సో, ఈ కాస్టింగ్ కాల్ వాళ్ళు నాకు చెప్పేసరికి పొద్దున్నే 2 షర్టులు తెచ్చుకో అమ్మ, 2 ప్యాంట్లు తెచ్చుకో అని చెప్పేసి బైక్ ఉందా అమ్మ నీ దగ్గర? నా బైక్ ఉంది సార్ అంటే, ఆ బైక్ కూడా యేసుకొని వచ్చేసేయ్ అని చెప్పేసి ఉప్పల్‌కి రమ్మన్నారు. ఓకే. ఉప్పల్‌కెళ్ళాను. ఎళ్ళిన తర్వాత తెలిసిందేంటంటే అది నేరాలు, ఘోరాలు. ఈటీవీ. ఎన్‌టీవీ. ఓహ్! ఎన్‌టీవీలో స్టార్ట్ అయిందా? ఎన్‌టీవీలో నేరాలు, ఘోరాలది నాకు అప్పుడు కూడా తెలీదింకా. సో, అక్కడికి పిలిచేసరికి అమ్మ మేకప్ ఏసుకోమ్మా, ఈ షర్ట్ ఏసుకో. నీకు డైరెక్టర్ గారు వచ్చేసి నీకు సీన్ చెప్తారు. ఇట్లా బైక్ మీదకెళ్ళి ఇలా రావాలి అమ్మాయిని ఎక్కించుకొని అదని చెప్తుంటే, ఓహో! ఇదేమో షార్ట్ ఫిల్మో లేకుంటే ఏంటో కావచ్చు అనుకోని అనుకున్నా నేను. అలుగుల తర్వాత వాళ్ళొచ్చేసేసి భయ్యా ఇదేంటిదంటే, భయ్యా ఎన్‌టీవీలో ఫేమస్ ఇవి వస్తా ఉంటాయి కదా! వీక్లీ, వీక్లీ రోజు ఇట్లా నేరాలు, ఘోరాలు అని చెప్పేసేసంటే అప్పటికి ఓకే. అప్పటికి నాకు ఊహలేదు కెమెరా ముందు యాక్ట్ చేయాలనే కోరిక. ఓకే. నేరాలు, ఘోరాలు అది చిన్నదని అట్లా ఇట్లా ఏమీ లేదు. సో, అప్పుడు చేశాను. బానే అయిపోయింది. అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు, "లేదు బాబు నువ్వు బాగా చేస్తున్నావు. మనది మంత్లీ ఎపిసోడ్స్ కంటిన్యూ అవుతాయి. నువ్వు రోజు వచ్చేసేయి" అని చెప్పారు. సార్ నేను ఇంటికెళ్ళాక చెప్తాను సార్ అని చెప్పేసి డబ్బులు తీసుకొని వచ్చేసా. అప్పుడు ఫస్ట్ 800 ఇచ్చారు ఆ రోజు. సో, దాని తర్వాత నెక్స్ట్ డే ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే, "సార్ నాకు కొంచెం బిజీ ఉంది." యాక్చువల్లీ నేను నాకు అది నచ్చలేదు. ఆహ్, సో, ఆ నేరాలు గోల అదేంటి అనంటే సంథింగ్ తెలుసు కదా! నేరాలు గోల ఎలా ఉంటదో. ఒక బాయ్ ఫ్రెండ్ దాని తర్వాత ఏదో ఇది ఇది ఉంటది. సీన్ రిక్రియేషన్‌లో ఉంటది అదంతా. సీన్ రిక్రియేషన్ సేమ్ అది రావడము, ఆ హస్బెండు నాకు భయమేసింది. కాకపోతే దాన్ని కూడా నేను పబ్లిష్ చేసుకున్నా నేను. హ్మ్. 'నేరాలు గొల్లాలు' 2, 3 రోజులతో రిలీజ్ అయింది ఎన్‌టీవీలో. అప్పుడు కొందరు ఇంట్లో న్యూస్ చూసిన వాళ్ళు నాకు పెట్టేసి "ఇది నువ్వే గదా! నువ్వే గదా!" అని పెట్టారు నాకు. అవును నేనే అని చెప్పి. లేదు బాలీవుడ్ యాక్టర్స్ చాలా మందికి క్రైమ్ పెట్రోల్ ఇవన్నీ కూడా చాలా హెల్ప్ అయ్యాయి. అవునవునవును. కొంతమంది యాక్టర్స్ ఎందుకు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం 'ట్వెల్త్ ఫెయిల్' మూవీలో ఒక యాక్టర్ ఉంటాడు. 'విక్రాంత్' హీరో ఫ్రెండ్ క్యారెక్టర్. అవునవును. అతను కూడా ఆ కైండ్ ఆఫ్ రోల్సే చేసాడు. ఫీల్‌గా ఉంది. నాకు జీరో కాంటాక్ట్స్ ఉన్నప్పుడు నాకు అక్కడి నుండెళ్ళే నేను హ్మ్. అట్‌లీస్ట్ ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో ఉన్నాను అనంటే ఆ కాంటాక్ట్స్. హ్మ్. సో, అక్కడికెళ్ళడం నేనెళ్ళిన ప్రతి షూటు, ప్రతి షార్ట్ ఫిల్ము, ప్రతి వెబ్ సీరీస్ హెల్ప్ అయ్యాయి నాకు. ఓకే. సో, నేను అది అది నమ్ముతాను. సో, ఎక్కడికెళ్ళినా గాని అక్కడ ఒక హెల్ప్ అవుతే జరుగుతదని నమ్ముతాను. ఓకే. దానివల్ల అది చూసిన తర్వాత అక్కడ ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ "అన్నా నువ్వు బాగా చేస్తున్నావు గదా! మా ఫ్రెండ్‌ది షార్ట్ ఫిల్మ్ ఉంది. యాక్ట్ చేస్తావా?" అని చెప్పేసి అడిగాడు. అటునుంచి ఇంక అలా అక్కడి సర్కిల్ నుండి ఒక షార్ట్ ఫిల్మ్ చేశా. షార్ట్ ఫిల్మ్ నుంచెళ్ళి ఒక మూవీలో ఏదో సాంగ్ షూట్ జరుగుతుంది బ్రో. నువ్వు ఎళ్ళు మా ఫ్రెండ్ ఉన్నాడు అందులో అసోసియేట్ చేస్తున్నావు అని చెప్తే అక్కడికెళ్ళా. అక్కడికెళ్ళిన తర్వాత సాంగ్‌లో ఒక 2, 3 రోజులు హీరో ఫ్రెండ్స్ పక్కన డాన్స్ చేయడాలు అవి ఇవి చేయడం తర్వాత ఏ సినిమా అది? 'ఆర్యన్' అని చెప్పేసి 'ఓ సాతి' అనే మూవీ చేశాడు. ఓకే. ఓకే. ఆయనది అది. అదేంటంటే 2025లో 'పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయి' అని హుహుహు. ఆ మూవీ. సో, ఆ మూవీకి జస్ట్ ఫ్రెండ్‌గా వాళ్ళతో పాటు చేసిన తర్వాత అందులో ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ నాకు కనెక్ట్ అయ్యాడు. అతనికి అతను ఒక మంచి స్టోరీ చెప్పి, బ్రో నేను ఇది చేద్దాం అనుకుంటున్నా నాతో చేస్తావా అని అంటే ఆయనతో. దాని తర్వాత ఆయనే ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేశాడు. అందులో నేనే లీడ్‌గా చేశాను. 'కల కాదుగా ఈ కలయిక' అని చెప్పేసి చాలా మంచి అప్లాజ్ వచ్చింది దానికి. హ్మ్. సో, ప్రసాద్‌లో ప్రీమియర్ పడింది. మంచి అవార్డ్స్ వచ్చాయి. ఇక దాని తర్వాత ఇలానే ఆ వెబ్ సీరీ ఆ ఇండిపెండెంట్ ఫిల్మ్ చేయడం వల్ల నాకు ఇంకొకటి 'పెళ్ళైన కొత్తలో' అని చెప్పేసి ఒక వెబ్ సీరీస్ చేశాను. ఓకే. అదేంటి అనంటే ఆల్రెడీ ఎవరో కొంచెం సుబ్రహ్మణ్యం సంథింగ్ ఏదో వెబ్ సీరీస్ చేశారు. 'గీతా సుబ్రహ్మణ్యం.' ఆ! అందులో ఉన్న హీరో ఎవరికో కుదరలేదు అనంటే నాకు నాతో చేసిన హీరోయిన్ నన్ను రిఫర్ చేసింది. చేసేసి లేదు నిన్ననే ఇండిపెండెంట్ ఫిల్మ్ చేశాను. ఆయన బాగా చేస్తున్నాడు అనగానే నేనెళ్ళేసి ఫస్ట్ ఒక షార్ట్ చూద్దాము, ఒక సీన్ చేద్దాము అని చెప్పేసి ఆ డైరెక్టర్ ఒక సీన్ చేసి హ్మ్. అది 7 ఎపిసోడ్‌లు జరిగింది. ఓకే. సో, దాని తర్వాత నేను ఈ ట్రయల్స్‌లో ఆ వెబ్ సీరీసు ఒక రియల్ ఎస్టేట్ అతను చూసాడనమాట. నాకు తెలీదతను. నేను ఒక కజిన్ ద్వారా ఆళ్ళేదో రిజిస్ట్రేషన్ ఉంది. నన్ను ఒక ఏదో సిగ్నేచర్ పెట్టాలి అనంటే నేను ఆయనతోనెళ్ళా.
సాక్షి సంతకమా? సాక్షి సంతకం. ఎళ్ళడం ద్వారా ఆయనే ఆఫీస్‌లో అన్నీ పెద్ద పెద్ద వాళ్ళతో దిగిన ఫోటోస్ ఉన్నాయి. సినిమా వాళ్ళతో చూసి నేను సర్ప్రైజ్ అయిపోయి ఆయన అడిగా. "సార్ ఏంటి మీరు సినిమా వాళ్ళా?" అంటే, "లేదమ్మా నేను సినిమా వాళ్ళకి రియల్ ఎస్టేట్‌వి ఇవి ఇవి చేస్తుంటాను నేను. ఓకే. ఫండింగ్ సంథింగ్ ఫైనాన్స్ లాగా. ఫైనాన్స్ అవి ఇవి చేస్తా ఉంటానంటే, మావోడు కూడా యాక్టరే సార్. మావోడు ఇవి ఇవి చేశాడని" చెప్పి ఆయనకి చూపించాడనమాట. బాగుంది నేను చూస్తానమ్మా నీకు నేను నాకు అవన్నీ లింకులు పెట్టు అని చెప్పాడు. చెప్పిన తర్వాత లింక్స్ అన్నీ పెట్టేసి వచ్చిన తర్వాత 2, 3 డేస్‌కి ఆయన ఫోన్ చేసాడు. అమ్మ నీకు చూసాను బాగా చేస్తున్నావు. నీ దగ్గర ఏదైనా స్టోరీ చిన్న స్టోరీ ఉంటే తీసుకురా నేను చేస్తాను అని చెప్పాడాయన. ఓహ్! ప్రొడ్యూస్ చేస్తాను. ప్రొడ్యూస్ చేస్తానని చెప్పేసి. అక్కడ చేసిన తర్వాత నేను అప్పటికే ఆడిషన్స్ ఇస్తూ ఉన్నాను నేను చాలా. సో, ఆల్రెడీ ఫ్రెండ్ క్యారెక్టర్స్ కొన్ని కొన్ని చేస్తూ ఉన్నాను. హ్మ్. సో, కొన్ని కొన్ని మంచి ప్రొడక్షన్స్‌లలో సెలెక్ట్ అయ్యి ఉన్నాను ఆడిషన్స్‌లలో. అందులో ఒక డైరెక్టర్ అన్నకి బాగా కనెక్ట్ అయ్యాడు నాకు. ఒకటి నేను చేసిన ఆడిషను ఒక మైథలాజికల్ ఆడిషన్‌ని నేను కొంచెం డిఫరెంట్ వేలో చేశా. ఓకే. ఆయన దానికి కనెక్ట్ అయిపోయి, "తమ్ముడు నువ్వు ఇది బాగా చేస్తున్నావు గదా! నా దాంట్లో ఒక సీన్ ఉంది గదా! దీన్ని రీక్రియేట్ చేసి నువ్వు ఇది రాసావు గదా! ఈ టెంప్లేట్‌లో రాసుకొని రా" అని చెప్పాడనమాట. సో, నేను దాన్ని 2, 3 డేస్ కూర్చొని నేనెళ్ళి ఆ మైథలాజికల్ వేలో యాక్ట్ చేసి చూపిచ్చా. "లేదు తమ్ముడు సూపరుంది. సో, నా దగ్గర ఇంకొక 2, 3 స్క్రిప్ట్స్ ఉన్నాయి. సో, దానికి నువ్వు హెల్ప్ చెయ్యి. మనము ప్రొడక్షన్స్‌లోకి ఇట్లా పిచ్ చేసుకుంటూ వెళ్దాం" అని చెప్పేసంటే, నేను వాటి మీద వర్క్ చేయడము, డైలాగ్‌లలో కూర్చోవడం, స్క్రిప్ట్‌లో కూర్చోవడం, ఆయనతో ట్రావెల్ చేస్తుండే. ఈ టైంలోనేంటంటే నాకు 'పుష్పక విమానంలో' ఆఫరొచ్చింది. 'పుష్పక విమానం' హ్మ్. సినిమా 'ఆనంద్ దేవరకొండ.' 'ఆనంద్ దేవరకొండ' దాంట్లో. నేను ఆడిషన్‌లో సెలెక్ట్ అయ్యున్నాను. ఆ టైంలో ఈయనతో ట్రావెల్ ఉంది. ప్లస్సు వేరే ఆడిషన్‌లో ఒక సోలో లీడ్‌గా సెలెక్ట్ అయ్యున్నా. సో, ఇప్పుడు నాకు ఎటెళ్ళాలో తెలీదు. ఓకే. సో, నేనేన్నది ఇది 2020 జాన్‌లో జరిగిందిది. ఓకే. సో, అప్పుడు 2019 జాన్‌లో జరిగింది. అప్పుడు నేనేంటనంటే ఇవి క్యారెక్టర్స్ కదా! అట్‌లీస్ట్ ఒక మెయిన్ లీడ్‌గా చేస్తే మనకి స్క్రీన్ స్పేస్ ఎక్కువుంటే చూపించుకోవడానికి బావుంటది. హ్మ్. వాళ్ళేంటనంటే అప్పుడే స్టార్ట్ చేస్తారు. ఏదో ఓటీటీలా స్టార్ట్ చేసి దీన్ని బాగా చేద్దామని చెప్పేసి చేసి సిద్దిపేట్‌కి అటు తీసుకెళ్ళి 25 డేస్ కంటిన్యూయస్‌గా షూట్ చేశారు. చేసిన తర్వాత అది ఎడిటింగ్‌లో ఆగిపోయింది. అప్పుడు 'పుష్ప విమానంలో' నేను ఛాన్స్ వద్దనుకున్నాను గదా! అందులో మంచి ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఉండేది. హ్మ్. సో, ఆ క్యారెక్టర్‌కి మళ్ళీ డైరెక్టర్ అన్న సృజన్ అన్న వాళ్ళు కో డైరెక్టర్ వాళ్ళు పిలిచేసి, "తమ్ముడు చేయలేదు గదా! ఒక చిన్న క్యామియో రోల్ ఉంది చేస్తావా నువ్వు" అని అన్నాడు. నేనంటే చేస్తానన్నా అని చెప్పేసి, ఆ సాంగ్‌లో ఒక చిన్న పానీపూరి తినిపించే సీన్ ఉంటదొకటి. ఆనంద్ దేవరకొండ గారి కాంబినేషన్‌లో. హ్మ్. సో, అది చేసిన తర్వాత ఆయనతో ర్యాపో కంటిన్యూ అయింది. దాని తర్వాత ఇప్పుడు 'కన్యాకుమారిలో' గూడా మంచి రోల్ ఇచ్చారు. సో, దానికంటే బెటర్ రోల్ చేశాను. అది 2023లో జరిగింది. 'బార్బరిక్' అండ్ 'కన్యాకుమారి' 2 ఒకటే రోజు జస్ట్ 1 డే గ్యాప్‌లో రిలీజ్ అయ్యాయి. ఓహ్! సో, అది చేస్తున్నప్పుడు ఆ ప్రొడ్యూసరు పిలిచారు గదా! నేను ఎవరైతే ఒక డైరెక్టర్‌తో ట్రావెల్ అవుతున్నానో ఆయన్ని తీసుకెళ్ళి కూర్చుండబెట్టా ఆయన దగ్గర. ఇట్లా చేస్తా అన్నారు గదా! ఈయన దగ్గర మంచి స్టోరీ ఉందని చెప్పి తీసుకెళ్ళి కూర్చుండబెట్టా. ఓహ్! కూర్చునబెట్టిన తర్వాత ఆయన దగ్గర స్టోరీ విన్నారు. అది ఆల్‌మోస్ట్ ఒక 6 మంత్స్ జర్నీ జరిగిందది. 2020 కరోనా టైంలో. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ మార్చ్ నుంచెళ్ళి కరోనా వస్తే జూన్‌లో తీసుకెళ్ళి కొంచెం గ్యాప్ దొరకగానే ఇది జరిగిందనమాట. ఆయనని ఎళ్లి కలవడము, ఆయన ఒక కథ తీసుకురమ్మా అదేమైందిరా సబ్జెక్ట్ అది? అది ఆహ్, కొంచెం థ్రిల్లర్ సబ్జెక్ట్. ఓకే. ఒక ఒక అంటే ఊర్లో అది స్టిల్ ఆనా? లేదంటే ఎలాగది? అదుంది. ఆయనతో ట్రావెల్ ఉంది. కాపోతే ఆయన వేరే సబ్జెక్ట్ ఏదో చేస్తుండే. ఓహ్! నేను బార్బరిక్‌లో పడిపోయాను. సో, ఆ జర్నీలోకొచ్చేసరికి ఆయనతో ట్రావెల్ ఉన్నప్పుడు ఆయనే లేదమ్మా నేను ఇంత పెడతాను గదా! ఇది ఇంకొంచెం బడ్జెట్ ఎలా ఉంది? ఇంకోతో కొలాబరేట్ అవుదాం అని చెప్పి ఆయన ఇంకో ప్రొడ్యూసర్స్ దగ్గరికి హ్మ్. తీసుకెళ్ళాడు. వాళ్ళకి నచ్చి అటు ఇటు జరిగేసి అది లేదు లేదు. క్వైట్ కామన్ ఇవన్నీ. క్వైట్ కామన్ అది. అలా అయిపోయింది. నాకది ఆల్‌మోస్ట్ 6 మంత్స్ అలా అయిపోయింది. ఓకే. ఆ టైంలోనే ఈ మోహన్ సార్ బార్బరిక్ డైరెక్టర్ ఉన్నారు గదా! హ్మ్. 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 ఆయన వేరే వాళ్ళ పరిచయం ద్వారా ఈ ప్రొడ్యూసర్ దగ్గరికి ఆ రియల్ ఎస్టేట్ ఆయన దగ్గరికొచ్చారు. ఏంటి అనంటే ఆయన ఒక సినిమా చేస్తున్నారు. ఫండింగ్ కోసమని వచ్చారు. ఓకే. ఆయన ఏంటనంటే ఈ సినిమా ఆగిపోయింది గదా! నా దగ్గర అబ్బాయి ఉన్నాడు యాక్చువల్లీ. సో, ఆయనని గూడా పెట్టుకోండి లీడ్‌గా అని చెప్పేసి మోహన్ సార్‌కి పరిచయం చేశారు నాకు. సో, 2020 నుంచెళ్ళి మోహన్ సార్‌తో నాది యాక్చువల్లీ బార్బరిక్ కథ యాక్చువల్లీ అప్పుడు వేరే రూపంలో ఉండేది. థీమ్ లైన్ ఒకటే. సో, వేరే రూపంలో ఉండేది. నేను మోహన్ సార్‌తో ట్రావెల్ చేస్తూ ఆ టైంలోనే మళ్ళీ విజయపాల్ రెడ్డి గారు ఆయన ఇంట్రెస్ట్ ఉన్నారు అని తెలియడం. ఆయన దగ్గరికెళ్ళడం. ఆయన కూడా సేమ్ ఆల్‌మోస్ట్ ఆయన దగ్గర కూడా ఒక 1 ½ ఇయర్ వెయిట్ చేయడం.
దాని తర్వాత 2023లో ఆయన ఓకే చెప్పారు. 'బార్బర్‌కి' స్క్రిప్ట్ చేస్తాను అని చెప్పి. సో, 2023 అంతా స్క్రిప్ట్‌లోనే అయిపోయింది. సో, దాని తర్వాత మారుతి గారు ఇన్వాల్వ్ అవ్వడం. 2024లో షూట్‌కెళ్ళింది. ఓకే. సో, ఈ మధ్యలో నేను కొన్ని కొన్ని 'రావు రమేష్' గారితో ఒక సినిమాలో చేశా. అది గూడా ఏం లేదు. అది నేను ఊరికే ఫ్రెండ్ ఏదో క్యారెక్టర్ చేస్తున్నారు అని చెప్పేసి చూద్దాము. పెద్ద ఆర్టిస్ట్‌లుంటారు కదా! దగ్గర నుండి చూద్దాం అని చెప్పేసి రామానాయుడు స్టూడియోకెళ్ళా. ఎళ్లి ఊరికనే పక్కన నిల్చొని చూస్తున్నాను. చూస్తుంటే ఎవరికో డైలాగ్ చెప్పడం రాట్లా. అది 'లెహరాయి' సినిమా. ఓకే. 'రంజిత్' అనే ఆయన హీరో. అందులో షూట్ చూద్దామని చెప్పి పక్కన నిల్చొని చూస్తుంటే ఒక డైలాగ్ ఆర్టిస్ట్‌కి ఆ డైలాగ్ ఎందుకో 4, 5 లైన్స్ ఉంది. చెప్పడం రావట్లేదు. తడబడుతున్నారు. హ్మ్. ఆల్రెడీ 2, 3 టేక్ అయినాయి. నెక్స్టు రావు రమేష్ గారు పక్కనుండాలి. హీరో, హీరోయిన్ పక్కనుండాలి. అని చెప్పేసి ఎవరున్నారు ఇక్కడ అంటే నా ఫ్రెండ్ ఉన్నాడక్కడ. ఆ గ్యాంగ్‌లో. ఉండి ఆయన సార్ మా ఫ్రెండ్ చెప్తారని థియేటర్స్ చేశారు. బాగా చెప్తారంటే నా దగ్గరికొచ్చి కో డైరెక్టర్ వచ్చి అమ్మ ఈ డైలాగ్స్ ఒకసారి చెప్పు అనంటే నేను ఒక 2 మినిట్స్‌లో ప్రిపేర్ అయిపోయి సార్ నేను చెప్తానని చెప్పి చెప్పాను ఆయనకి. లేదని మరి డైరెక్టర్ గారికి తీసుకెళ్ళడం, డైలాగ్ చెప్పించుకోవడం లేదు బాగా చెప్తున్నారు అని చెప్పి అక్కడ నిల్చోబెట్టారు. నాకు తెలీదు ఇంకెవరుంటారు అనేది కూడా. అంటే అమ్మ ఇప్పుడు పెద్ద ఆర్టిస్ట్‌లొస్తారు. ఏం టెన్షన్ పడొద్దు. సేమ్ నీవు ఇప్పుడు ఎలా చెప్పావో అలా చెప్పు అనగానే రాగానే రావు రమేశ్వర హీరో, హీరోయిన్ ముందు కాంబినేషన్‌లో ఆ డైలాగ్ చెప్పడం. ఇవి జరుగుతున్నాయి. దాని తర్వాత 'లూజర్' వెబ్ సిరీస్‌లో చేశాను. 'ప్రియదర్శి' గారి కాంబినేషన్‌లో ఒక సీన్ చేశాను. హ్మ్. దానికి ఈ ఈ ఆడిషన్ ప్రాసెస్ అనేది చాలా పెద్దది. మన ఎక్స్‌పెక్టేషన్స్ చాలా హై లెవెల్‌లో ఉంటాయి. మనం ఇచ్చే ఆడిషన్స్ కూడా అన్ని లెవెల్స్ ఉంటాయి. ఓకే. కానీ ఆన్ స్క్రీన్‌కెళ్ళేసరికి చిన్న చిన్న క్యారెక్టర్స్ ఉంటాయి. హుహు. సో, అలా జరిగింది. 'భీష్మ'ది ఇంకొక క్రేజీ ఎక్స్‌పీరియన్స్ నాకు. 'భీష్మ' సినిమాలో చేశాను నితిన్ గారిది. సో, అందులో గూడా ఏంటి అనంటే రిపోర్టర్ క్యారెక్టర్ చేశా. వాళ్ళు ఏంటి అనంటే అమ్మ ఒకే ఒక్కడిలో మన అర్జున్ గారు చేస్తారు గదా! వాళ్ళని రిపోర్టర్ లాగా అని చెప్పేసి చేయాలి. వెల్ ప్రిపేర్డ్‌గా రమ్మనంటే ఆ రేంజ్‌లో ఎళ్ళా. ఎళ్ళిన తర్వాత 3 రౌండ్‌లో ఆడిషన్ జరిగినాయి. 3 దానికి రౌండ్‌లు గూడా. దానికి గూడా. ఈ నువ్వు ఎలా చేస్తావు ఇంటర్వ్యూ అని సేమ్ ఇలానే కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఎలా ప్రిపేర్ అవుతావు? నువ్వు ఒక సీనియర్ ఉన్నప్పుడు నువ్వు భయపడకుండా వాళ్ళని ఎలా ఇంటర్వ్యూ చేస్తావు? ఇవనేసరికి ఒక 3 రౌండ్‌ల ఆడిషన్ జరిగినాయి. సెట్‌కెళ్ళి చూసేసరికి మైక్ ఇచ్చారు నిలబెట్టారు. జర్నలిస్ట్‌లో ఇట్లా ఎవరో హీరో గాని, విలన్ గాని వాళ్ళు బయటకొచ్చినప్పుడు సార్ ఇది ఇది జరిగింది కదా! మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? కానీ అసలు కనీసం ప్రాపర్ కనబడే రోల్ గూడా కాదు గదా! అది. కాదు. సో, ఇవి జరిగినాయి. హ్మ్. సో, అక్కడి నుండి నేను వెళ్ళిన ప్రతీదీ హెల్ప్ అయింది. అంటే నాకు ఈ స్టేజ్‌లలో ఇక్కడ ఆడిషన్ జరుగుతున్నాయి. ఇక్కడ ఈ మూవీ జరుగుతుంది అని వాళ్ళు రిఫరెన్స్‌కి నాకు చాలా హెల్ప్ అయినాయి. ఓహ్! సో, ఇండస్ట్రీలో కాంటాక్ట్స్ రావడానికి మెయిన్ కారణం ఆ చిన్న చిన్న క్యారెక్టర్స్ చేయడం. హ్మ్. సో, అవి చేస్తూ ఇక ఒక స్టేజ్‌లో అటువంటివి నాకు క్లారిటీ వచ్చేసింది. అంటే అప్పుడు ప్రతి ఆడిషన్స్‌కెళ్ళిపోయేవాడిని. చిన్న, పెద్ద ఆడిషన్, చిన్న ప్రొడక్షన్, పెద్ద ప్రొడక్షన్ అని తెలియకుండా ఆడిషన్ ఉంది అనంటే ఫ్రెండ్స్ వెళ్తున్నారు అంటే ఇక్కడ లొకేషన్ పెట్టగానే ఎళ్ళిపోయి ఆడిషన్ ఇచ్చి వచ్చేవాడిని. ఓకే. సో, అలా వెళ్తూ చిన్న చిన్న క్యారెక్టర్సు చేయడం ఆపేసాను. క్లారిటీ వచ్చేసింది. ఏంటి అనంటే ఇది చేయడం వల్ల యూజ్ లేదు. ప్లస్ ఇది బయటికి రాదు అన్న క్లారిటీ వచ్చేసింది. అవును. అటువంటివి చేయడం ఆపేసి ఏది చేస్తే బయటకొస్తది? ఏది చేస్తే మనకి యూజ్ అవుతది? అనే క్లారిటీలో ఇక 'బార్బరిక్' నాకు కన్ఫర్మ్ అయినప్పటి నుండి నేను ఏవి చేయలే. ఒక 3 ఇయర్స్ దీనికే కేటాయించా. 3 ఇయర్సా? 3 ఇయర్స్. 2023 నుంచి నేను ఆల్‌మోస్ట్ ఇంగంతే మళ్ళీ వేరేం చేయలేదసల. ఇక వేరే ఏం చేయలేదు. 'కన్యాకుమారి' ఒకటి చేశాను. ఓకే. 'కన్యాకుమారి' అందులో కొంచెం ప్రామినెంట్ రోలు అనేసరికి ఒక 'కన్యాకుమారి' ఒకటి చేశాను. ఇక మిగతా ఏం చేయలేదు. సో, 'బార్బరిక్' గురించే వెయిట్ చేశాను. ఓకే. సో, సో, ఇప్పుడు క్వైట్ లాంగ్ జర్నీ ఇది. యాహ్! అయితే మీకున్న ఒక క్లారిటీతో అంటే ఒక 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 దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచొచ్చి ఇలాగ జాబ్ మానేసి ఇవన్నీ చేసుకోవడం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఎందుకంటే ఫ్యామిలీకి ఒక భరోసా ఇవ్వలేకపోతున్నాం అని టెన్షన్ ఉంటుంది. ఒక కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఉండదు జాబ్‌లో. ఇలా తిరుగుతూనే ఉండాలి. ఆ జర్నీ అంత ఈజీ కాదు. సో, ఆ జర్నీలో మీకు మోటివేషన్ ఏంటి మరి? ఆహ్, ఇదే అండి. ఒక సినిమా చూసిన తర్వాత అక్కడ ఉండాలని కోరుకునేవాడిని. ఓకే. ఒక 2, 3 రోజులు మైండ్‌లో అదే రన్ అవ్వడం. హ్మ్. దానికి ఏం చేయాలి అనేది ప్రతి వీక్ సినిమా వచ్చిన ఫస్ట్ డే సినిమా చూసిన తర్వాత ఒక 2 రోజులు ఇదే అంతర్మదనం. ఇంకా ఎళ్ళలేకపోతున్నానా? ఇంకా ట్రై చేయలేకపోతున్నానా? దారి లేదు. సినిమాలోకెళ్ళాలనే తపన.
అదే మోటివేషన్. తపన సరే. కానీ ఇన్నాళ్ళు ఇదేదో చిన్న అంటే ఏదో ఒక 6 మంత్స్, 9 మంత్స్ ట్రై చేసింది కాదు కదా! సంవత్సరాల తరబడి అవును. సంవత్సరాల తరబడి ఇది కొంచెం మానసికంగాను ఒక స్ట్రెస్‌ఫుల్ జాబే. ఫైనాన్షియల్‌గా చూసుకోవాలి. అవును. ఇవన్నీ మరి ఫైనాన్షియల్‌గా ఎలా బ్యాలెన్స్ అయ్యేది? నేను ఐటీ చేస్తూ దానికి బ్యాకప్‌గానే నేను ఐటీ చేస్తూ మేనేజ్ చేసుకుంటూ ఓకే. ఉన్నాననమాట. సో, ఆహ్, స్టిల్ వర్కింగా? స్టిల్ గోయింగ్ ఆన్. ఓకే. సో, ప్లాన్ బి లాగా అయితే ఒకటి పెట్టుకున్నారు. స్టిల్ ప్లాన్ బి కాదు. సర్వైవల్ ఇన్‌స్టింక్ట్ లాగా. ఎందుకనంటే నేను అప్పుడు యాక్చువల్లీ కరోనాకి ముందు జాబ్ మానేద్దాం అనుకున్నాను. హ్మ్. 2020 జాన్‌లో రిజిగ్నేషన్ పెడదాము. ఎందుకంటే నేనొచ్చిన 6, 7 మంత్స్‌లోనే చాలా షూట్ చేశాను. మీకు చెప్పిన ఇవి హ్మ్. ఏవైతే ఉన్నాయో, నేనొచ్చిన 6 మంత్స్‌లోనే ఆడిషన్స్ క్రాక్ చేయడము, ఆ సోలో హీరోగా రావడము, ఆ వెబ్ సీరీస్ ఇవన్నీ ఓహో! నేను అన్నిట్లో సెలెక్ట్ అయిపోతున్నాను. చాలా వచ్చేస్తున్నాయి. ఇక నేను ఫుల్ ఫోకస్ దీని మీద పెట్టేద్దాము. కొంచెం ఈజీగా ఎళ్ళిపోదాం అని చెప్పేసి డెసిషన్ తీసుకున్నా జాన్‌లో. ఓకే. ఓకే. తీసుకొని పెడదాము, వద్దాము ఆ లోపల్లోనే కొన్ని షూట్ జరగడము. ఆ షూట్‌లలో నాకర్థమైంది ఏంటి అనంటే, నా చుట్టుపక్కల ఉన్న ఆర్టిస్టులు గాని, అందరూ మనీకి సఫర్ అవుతున్నారు. సో, ప్రతి ఒక్కడు దేని మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. వారు ఈరోజు షూట్ ఉంది అనంటే, ఆ షూట్‌లో మొత్తం ఫోన్స్ డబ్బులు అడుక్కోవడమే. నేనేందంటే నా దగ్గర కొంచెం డబ్బులు నేను జాబ్ చేసుకుంటూ, నేను ఆ షిఫ్ట్‌లు చేసుకుంటూ డబ్బులు రావడం వల్ల నేను ఎవరిని అడుక్కునేవాడిని కాదు. సో, అది నాకర్థమైంది. ఈ బ్యాకప్పు, ఈ మనీ లేకుంటే మాత్రము ఆ ఫోకస్ గూడా ఉండదన్న క్లారిటీ వచ్చేసింది. ట్రూ. సో, నేను ఫస్టు బైక్ మీద తిరిగాం. ఆడిషన్స్‌కి ఆ హెల్మెట్ పెట్టుకొని బైక్ మీద తిరిగేవాడిని. సో, అక్కడే నాకు సగం కాన్ఫిడెన్స్ పోయేది. ఎళ్ళగానే మొత్తం స్వెట్‌తో ఆడిషన్స్ ఒక్కొక్కరు చూడగానే అందరూ స్మార్ట్‌గా వచ్చి, నేనేమో అందులో పెర్ఫార్మెన్స్ చేసినా గాని, "బాబు నువ్వు సెకండ్ రౌండ్ సెలెక్ట్ అయ్యి" అన్నా గాని మీకు కొంచెం ఆ! మొత్తము జుట్టంతా అణిగిపోయి ఉండి, స్వెట్‌గా అంతుండేసరికి నా మీద నాకే కొంచెం లో కాన్ఫిడెన్స్ అయిపోయేదనమాట. లేదు అని జెప్పేసి నేను ఈఎంఐలో కార్ తీసుకున్నాను. లేదు నా మీద నేను యాక్చువల్ దానికి ఇన్‌స్పిరేషన్ అది యష్. హ్మ్. సో, ఆ టైంలోనే ఆయన వీడియోలు చూడడము. సో, ఆయన ఇదే జెప్పేవారు. ఐ స్పెంట్ ఆన్ మై సెల్ఫ్ అని. ఆయన సీరియల్‌లో యాక్ట్ చేస్తున్నప్పుడు గూడా, లేదు అందరూ నువ్వు కారు కొనుక్కో అది అన్నప్పుడు, లేదు నేను నా డ్రెస్‌ల మీద ఫోకస్ చేసుకునేవాడిని. నా లుక్స్ మీద ఫోకస్ చేసుకునేవాడిని. సో, అది ఇన్‌స్పిరేషన్ అనిపించి నేను ఒక చిన్న కార్ తీసుకొని కార్‌లో ఎళ్ళడం, కొంచెం మెయింటైన్ చేయడం అలవాటు చేశాను. దానికోసం ఫైనాన్షియల్ బ్యాకప్ అవసరం. సో, అది నాకు ఆ టైంలో అర్థమైంది. ఓకే. ఫైనాన్షియల్ బ్యాకప్ లేకుంటే మాత్రం నేను ఇక్కడ అనుకున్న సర్వైవల్ అయితే కాలేను అని దానికోసం జాబ్ చేస్తున్నా. ఓకే. సో, ఫైన్. అయితే నీకు యాక్టర్‌గా మీకు యాక్టింగ్ మీదున్న ఒక అండర్‌స్టాండింగ్ ఏంటి? హ్మ్. ఒక్కొక్కరి దగ్గర నుండి చూస్తూ నేర్చుకోవడమే. ప్రెజెంట్ ఎందుకనంటే నేను ఫస్టు థియేటర్స్‌కెళ్ళక ముందే నేను కొన్ని చేశాను. ఆడిషన్స్ ఇచ్చి కొన్ని సెలెక్ట్ అయిపోయి ఆహ్, బేసికేనండి నాకున్న ఇన్‌స్టింక్టే. యాక్టింగ్ అంటే ఇలా చేయాలి, అలా చేయాలి అనే క్లారిటీ లేకుండా చూసి నేర్చుకున్నవే. ఒక చిన్నప్పటి నుండి ఓకే. కెమెరా ముందు ఇలాగ ఒక ఎక్స్‌ప్రెషన్‌కి జనరల్‌గా ఒక నార్మల్ వేలో ఎలా రియాక్ట్ అవ్వాలి అనేదే నేర్చుకుంటూ వచ్చాను. థియేటర్‌కెళ్ళాక ఓకే. ఇంకొంచెం డెప్త్‌గా ఎలా చేయాలి? మన క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అవ్వడము. ఎమోషన్ గాని ఎమోషనల్‌గా గాని, మనం ఉన్న సరౌండింగ్స్ ఆహ్, తెలిసినా కూడా నాకు థియేటర్ చాలా హెల్ప్ అయింది. ఓకే. ఉన్న మన ఎన్విరాన్మెంట్‌లో గాని, ఎదుటి వాళ్ళకి స్పాంటేనియస్‌గా రియాక్ట్ అవ్వడము. ఇ ఇదే ఇన్‌స్టింక్ట్ నాకు. యాక్టింగ్‌లో ఉంది అనంటే ఓకే. రియాక్ట్ రియాక్ట్ అవ్వడము ఎక్కడో ఇంపార్టెంట్. ఓకే. సీన్‌లో ఏదో ఒక ఆహ్, ఏ బ థియేటర్‌కెళ్ళి మీరు ఏ థియేటర్స్ గ్రూప్‌లో? కొన్ని చేశాను. ఓ 2, 3 చేశాను. మల్టిపుల్ చేస్తున్నారా? హ్మ్. ఓకే. ఓకే. ఎక్కడ హైదరాబాదేనా? లేదా హైదరాబాద్. ఓహ్! హైదరాబాద్‌లో గూడా హిందీ చేశాను. హుహుహు. ఇంగ్లీష్ చేశాను. ఓకే. గుడ్. సో, ఆహ్, మీరనుకున్న మరి గుర్తింపు, మీరు అనుకున్న స్థాయి గుర్తింపనేది బరాబరితో వచ్చిందా? ఇప్పుడైతే థియేటర్‌లో అయితే అనుకున్న గుర్తింపు రాలేదు. హ్మ్. ఎందుకంటే థియేటర్‌లో డ్యూ టు డిఫరెంట్ సర్కమ్‌స్టాన్సెస్ ఆ వీక్ కావచ్చు. అనుకున్న మేము ఎక్స్‌పెక్ట్ చేసిన రిజల్ట్ రాలేదు. కానీ ఇప్పుడు ఓటీటీలో వచ్చింది. ఓటీటీలో ఎవరైతే చూస్తున్నారో కొందరు చూడని వాళ్ళు గూడా ఇన్‌స్టాలో అక్కడిక్కడ మెసేజ్‌లు పెట్టడం చూసాము. సినిమా బావుంది. అందులో మీది ఇంకా బావుంది. ఎవరు ఈ కొత్త అబ్బాయి కొత్తోడైనా చేశాడు. హ్మ్. తెలిసిన వాళ్ళు ఇండస్ట్రీ నుంచెల్లి మా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న వాళ్ళందరూ చూసాను భయ్య చాలా చేసావు. మేమందరం టీమ్ అందరం ఎళ్లి చూసాము. మావాడే అని చెప్తున్నాము. సో, యాహ్! ప్రౌడ్ ఆఫ్ యూ. సో, వస్తున్నాయి. రికగ్నైజేషన్ అయితే గట్టిగా వస్తుంది. యాహ్! సో, ఒక 3 ఇయర్స్ దాని మీద ఒక ప్రాజెక్ట్ కంప్లీట్‌గా దానికే డెడికేట్ చేసి ఇంక వేరే సినిమా ఏం చేయకుండా చేస్తున్నారు. అది థియేట్రికల్ ఫస్ట్ ఆగస్ట్ 22 అన్నారు. తర్వాత మళ్ళీ 29కి
పోస్ట్‌పోన్ అయింది. రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ దానికి అనుకున్న స్థాయి రిసెప్షన్ రాలేదు. సో, అప్పుడు దాన్ని ఎలా తీసుకోగలిగారు? ఆహ్, టైం పట్టింది యాక్చువల్లీ. ఎందుకంటే ఇది ఎక్స్‌పెక్ట్ చేసినట్టు రాకపోయేసరికి కొంచెం ఒక 1 వీక్ ఆహ్, ఆ చిన్న ఎమోషనల్ అదైతే ఉంది ఖచ్చితంగా. సో, నెక్స్ట్ ఏం చేద్దాము? సినిమా అనుకున్నది రాలేదు. బట్ అంతకుముందు నుంచెల్లి ప్రిపేర్ అయ్యి ఉన్నాం. అంటే నా సెల్ఫ్‌గా నేను ఎన్నెన్నో అనుకున్న సినిమాలు రిలీజ్ కాలేదు. ఇప్పుడు నేను సోలో చేశాను. కొన్ని కొన్ని డిఫరెంట్ లాంగ్వేజ్‌లో చేశాను కష్టపడి. హ్మ్. డే అండ్ నైట్ కష్టపడి చేశాను. అవసలు 1 మంత్ షూట్ కష్టపడి చేసిన తర్వాత కూడా షూటే జరగలేదు. ఇప్పుడు నేను ఒక లీడ్‌గా చేశానని చెప్పాను. షూట్ అంతా అయిపోయింది. అసలు ఎండలు, వానలు కష్టపడి చేశాను. అవి అయిపోయినాయి. అక్కడి నుండలే నాకు ఇవి తీసుకోవడం అలవాటయింది కొంచెం. ఓకే. సో, అండ్ ఇంకొకటి నేను ఈ ఈ జర్నీలోనే పాజిటివ్స్‌ని, నెగెటివ్స్‌ని ఎట్లా తీసుకోవాలనేది ప్రిపేర్ అవుతూ వస్తున్నా. హ్మ్. సో, ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలవి చాలా మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చిన మూవీసే హిట్ అవ్వట్లేదు. అవును. సో, వాళ్ళెలా తీసుకుంటారు? వాళ్ళెలా రియాక్ట్ అవుతారు? హ్మ్. నేను వాళ్ళని ఫాలో అవుతుంటాను ఎక్కువ. సో, ఇట్స్ నాట్ అన్ ఈజీ గదా! ఓకే. వాళ్ళు చెప్పేటప్పుడు ఈజీగా ఉంటది. లేదు వి హావ్ టు మూవ్ ఆన్. వి హావ్ ఆ మూవింగ్ ఆన్ అనేదే చాలా అలాగే కష్టం. చాలా మన దగ్గరికొచ్చేసరికి చాలా కష్టమైన పని అది. అండ్ ఇంకోటి మూవీ గూడా ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఫిల్మ్. అవును. ఎందుకంటే ఇట్ హాస్ ఇట్స్ కొంచెం ఆహ్, స సప్త సారీ కొంచెం సర్పయాగం కైండ్ ఆఫ్ ఫీల్ ఇస్తది అక్కడక్కడ. ఫైన్. కాకపోతే ఓన్లీ థింగ్ ఏంటంటే మెయిన్ సినిమాకి మైనస్ మారుతి గారు కూడా చెప్పినట్టు టైటిల్. టైటిల్. టైటిల్ అర్థం కాలేదు చాలా మంది జనాలకి. 'బార్బరిక్' అంటే ఏంటి? అసలెవరు? అంటే ఆయన చాలా హిస్టారికల్‌గా తీసుకొని ఎక్కడెక్కడియో టైటిల్స్ అని ఇలాగే తీసుకొచ్చి పెట్టారు. ఫైన్. జస్టిఫికేషన్ ఉంది అంతా ఓకే. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాల్లోకి అది ఎళ్ళగలిగిందా లేదా అంటే లేదు. అవును. వెళ్ళలేదనమాట. యాక్చువల్లీ అది అందులో ఫెయిల్యూర్ అయ్యామని జెప్పాలి. ఎందుకంటే టైటిల్ ఫస్ట్ 'బార్బరిక్' అని చెప్పగానే అందరూ చాలా రియాక్ట్ అయ్యారు. "అరె! భలే ఉంది. వైబ్రేటింగ్‌గా ఉంది పేరు" ఏంటి అనంగానే ఆయన గురించి కొంచెం బ్యాక్ స్టోరీ చెప్పగానే లేదు లేదు ఇది భలే ఉంది. ఇలా తీసుకెళ్ళండి అని జెప్పేసి అందరూ మంచిగా రియాక్ట్ అయ్యారు. కాకపోతే అది రిజిస్ట్రేషన్ టైమ్‌కొచ్చేసరికి ఏందనంటే ఆల్రెడీ వేరే పెద్ద ప్రొడక్షన్ వాళ్ళు 'బార్బరిక్' టైటిల్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఓకే. 'త్రిబాణధార'ని యాడ్ చేసారా? దానికోసం అని జెప్పి పైన చిన్న క్యాప్షన్‌లాగా 'త్రిబాణధారి' పెడదాము. ఓహ్! అది మనం 'బార్బరిక్' అనేదే మనం ఎక్కువ జనాలకు తీసుకెళ్దాం అనేది ఉండే. హ్మ్. కాకపోతే జనాలకి 'తివానదారి బార్బరిక్' అనేది అలవాటుగా మారిపోయింది యాక్చువల్లీ. అది అందరూ అలానే సో, చదువుతారు. టైటిల్ విజిబుల్ అదే కాబట్టి. టైటిల్ విజిబుల్ గాబట్టి అదేంటంటే చదివేసరికి యాక్చువల్లీ మా టార్గెట్ ఏందంటే ఓకే. ఇది ఉంది గదా! దీన్ని జనాలకు తీసుకెళ్దామని. హ్మ్. కాకపోతే అక్కడ ఫెయిల్ అయ్యాం. సో, ఆ టైటిల్ ఒకటి మన రిలీజ్ డేట్ ఒకటి మార్చడం ఒకటి. ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఆల్ ఆఫ్ అప్పటిదాకా ఎ సడెన్ ఫుల్‌గా ప్రమోట్ చేసి, చేసి చేస్తే అసల లాస్ట్ మినిట్‌లో సినిమా పోస్ట్‌పోన్ అనడం పోస్ట్‌పోన్ అయ్యేసరికి ఆ వీక్ ముందు జరిగిన ప్రమోషన్స్ అన్నీ ఆ వీకు అంత జరగలేదు. హ్మ్. సో, జనాలందరూ ఇది ఎప్పుడో వస్తదనేది తెలియలేదు. వెళ్ళిపోయిందనుకున్నారు చాలామందైతే. తెలియలేదు. సో, అది కూడా అది డ్యామేజ్ అది గట్టిగా జరిగింది. ఓకే. కానీ మీ డైరెక్టర్ అలాగా ఏకంగా చెప్పుతో కొట్టుకోవడం అలాంటిది అంటే సరే పెయిన్ ఉంది కాదనం. కాకపోతే కంప్లీట్‌గా ఆడియన్స్ మీదకే అది ఆడియన్స్ తప్పు లేదంటే ఆడియన్సే రావట్లేదు అని వాళ్ళ మీద తప్పు అనడం కూడా నాకెందుకో అంటే ఇట్స్ నాట్ దట్ తప్పని కాదు. రైట్ అనిపించలేదు హ్మ్. నాకు. సినిమాకి కంటెంట్ తీసాము. అందరూ బావుందంటారు. అంటే ఆయనకున్న ఫీడ్‌బ్యాక్ ప్రకారము అందరూ బావుంది. థియేటర్‌లో భలే ఉంది భయ్యా! ఈ సినిమా అన్నప్పుడు ఆయన తీసుకోలేక వచ్చి చూడొచ్చు గదా! అనే అభిప్రాయము ఆ రకంగా ఎళ్ళిపోయింది. హ్మ్. అదే. బట్ అది కూడా రాంగ్ వేలోనే ప్రొజెక్ట్ అయింది. యాహ్! యాహ్! రాంగ్. అది ఏదో మలయాళం సినిమాలో చూస్తారు. ఇది చూడరు. అందుకని కరెక్ట్ ఆ వీకే 'లోక' రిలీజ్ దానికి కొంచెం మంచి టాక్ రావడం అనేది. అది అంటే ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ 'లిటిల్ హార్ట్స్' చూసారు కదా! యాహ్! యాహ్! సీ 'లిటిల్ ఇట్స్ హార్ట్స్' ఎన్ అందరూ కొత్త ఎమోషనల్ వాళ్ళే. బర్స్ట్. హ్మ్. 'లిటిల్ హార్ట్స్' అందరూ కొత్త వాళ్ళే. అందరు యాక్టర్స్ అందరూ అంటే సోషల్ మీడియాలో వాళ్ళకొక క్రేజ్ ఉండేది ఖచ్చితంగా కాదన్ను. బట్ ఎంత సోషల్ మీడియా క్రేజ్ ఉన్నా కూడా సినిమా కంటెంట్ బాలేకపోతే ఆడియన్స్ చూడట్లేదు. అది రీసెంట్ రిలీజెస్‌లో కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఓకే. సో, ఇవన్నీ ఓకే. క్రాంతి. సో, మీరిప్పటిదాకా కే తీసుకున్న ఒక ప్లానో లేదంటే మిమ్మల్ని మీరు ఒక యాక్టర్‌గా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్న విధానం ఇదంతా ఫైన్. అయితే ఇది నెక్స్ట్ ఎక్కడికెళ్తుంది? లేదంటే మీ ప్రొజెక్షన్ కైండ్ ఆఫ్ అంటే ఏ కైండ్ ఆఫ్ యాక్టర్‌గా మిమ్మల్ని ప్రొజెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే? యాస్ ఎన్ యాక్టర్‌గా ఏ పెర్ఫార్మన్స్ రోల్ వచ్చినా చేయడానికే. ఓకే. సో, ఇట్స్ ఇప్పుడు నాట్ అబౌట్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ క్యారెక్టరా? లేదంటే లీడ్ లీడా? అలా సపోర్టింగ్ క్యారెక్టర్ ఇది అసలా ప్రాబ్లమ్స్ ఏం లేదు. లేదు. ఓహ్! నాకు ఇప్పుడు ఇన్‌స్పిరేషన్ ఏనంటే నాకు మన తెలుగులో చూసుకుంటే 'సత్యదేవ్' గారని, 'ప్రియదర్శి' గారు గాని, 'సుహాస్' గాని, మన 'విజయ్ సేతుపతి' లాంటి 'విజయ్ సేతుపతి' లాంటి వారు గాని, సో వీళ్ళే ఇన్‌స్పిరేషన్.
సో, మనం వచ్చేసేసి ఇప్పుడు వచ్చేసి లీడ్‌గానే చేస్తాను అలా కాదు. ఫస్ట్ ఐ వాంట్ టు ప్రూవ్ యాస్ ఎ పెర్ఫార్మర్. లేదు ఈ అబ్బాయి బాగా చేస్తున్నాడు. ఈ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ అయినా చేస్తాడు. ఆ స్పేస్‌లోకి ఫస్ట్ నేను ఉండాలి అనేది నా ఫస్ట్ గోల్. ఓకే. సో, దానికోసం ఇప్పుడు ఆల్రెడీ అటువంటివి ఇప్పుడు ఈ బార్బరీకొచ్చిన తర్వాత గూడా నా సార్ నువ్వు ఇప్పుడు ఓన్లీ ఇవే చేస్తావా? ఏదంటే లేదు. ఏదో ఇందులో మెయిన్ లీడ్‌గా చేశాను గానీ, ఐ హావ్ సమ్ సెట్ ఆఫ్ లైన్. హ్మ్. మరి ఇప్పుడు ఏదో చిన్న క్యారెక్టర్ చేయడం వల్ల నాకు యూజ్ లేదు. దేనికి యూజ్ లేదు. ద రికగ్నైజింగ్ రోల్స్, పెర్ఫార్మన్స్ రోల్స్ చేయడానికి చూస్తున్నాను. ఓకే. ఓకే. సో, అంటే ఒక యాక్టర్‌గా మీకొక ప్రాపర్ ప్లానింగ్ అయితే ఉంది. ఫైన్. కానీ ఇప్పుడు ఈ టెంప్లేటింగ్ అనేది ఇప్పుడు మీరన్నట్లు ఇప్పుడు ఇందులో కొంచెం విలనీ కైండ్ ఆఫ్ ఉన్నాయి కాబట్టి అన్నీ అలాంటి కైండ్ ఆఫ్ రోల్సే వచ్చేది కూడా ఉంటుంది. సో, దానికి ఎంతవరకు ఓకే చెప్పడానికి అట్ ద సేమ్ టైమ్ నో చెప్పడానికి రెడీగా ఉన్నారు? ఇగ ఆ క్లారిటీయే బ్రో. నాకిప్పుడు వచ్చిన తర్వాత నేను ఇది చేస్తే టైప్ కాస్ట్ అయిపోతామా? సో, అదే ప్రాబ్లమ్ అవుతది. సో, ఒక క్యారెక్టర్ చేసిన వెంటనే అటువంటి క్యారెక్టర్సే రావడం చాలా కామన్. హ్మ్. సో, అక్కడే నేను డిఫరెంట్‌గా సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు వస్తున్న వాటిలలో నేను సేమ్ ఒక 2, 3 వస్తే అందులో నాకు ఇప్పుడు ఏది చేస్తే బెటర్ అనే క్లారిటీలోనే వెళ్తున్నాను. సేమ్ టైప్ కాస్ట్ రోల్స్ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓకే. కానీ అయ్యే వస్తాయి. యాహ్! అంటే అందులోనే కొంచెం చూజీగా చేసుకుంటూ అంటే బట్ ఆ చూజ్ చేసుకునే లగ్జరీ ఉందా అని? ఇప్పుడైతే కొంచెం వచ్చింది. ఓకే. కొంచెం వచ్చింది. ఇప్పుడు మనకి మంత్‌లో ఒక 2, 3 ఉన్నాయి అనంటే నేను దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది నా చాయిస్ కదా! అవును. సో, వచ్చిన దాంట్లలో ఇప్పుడు కొన్ని కొన్ని నేను నెగెటివ్ షేడ్ ఉన్నా గాని అందులో పెర్ఫార్మన్స్ రోల్‌కి స్కోప్ ఉంటే హ్మ్. చేస్తా. సో, మంచి కాంబినేషన్ మంచి ఇవి ఉంది అని అనుకుంటే అక్కడ ప్రూవ్ చేసుకోవడానికి నో అబ్జెక్షన్. ఓకే. ఓకే. గుడ్. సో, మీ ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఏంటి గోయింగ్ ఫార్వర్డ్? ఉన్నాయి. ఇప్పుడు డిసెంబర్‌లో ఒకటి స్టార్ట్ అవ్వబోతుంది. ఓకే. హ్మ్. యాస్ ఎ ఆహ్, వన్ ఆఫ్ ద లీడ్ వన్ లాగా. ఆఫ్ ద లీడ్. ఓకే. మెయిన్ లీడ్ కాదు. సో, వన్ ఆఫ్ ద లీడ్ లాగా అది అందులో కూడా పెర్ఫార్మన్స్ స్కోప్‌కున్న హ్మ్. క్యారెక్టర్. సో, ఇప్పుడు ఆల్రెడీ నాతో పనిచేసిన ఇన్ని రోజులు చేసిన కో డైరెక్టర్స్ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ యెట్ టు ఫైనలైజ్ ద డేట్స్. ఓకే. దే షూట్ డేట్స్. సో, అవి రెడీగా ఉన్నాయి. సో, ఇప్పటి నుండెళ్ళి కొంచెం ఇండస్ట్రీ నుంచెళ్ళి వాళ్ళు వీళ్ళు ఒకసారి ఆఫీస్‌కొచ్చి కలవని 2, 3 కాల్స్ వచ్చినాయి. సో, హ్మ్. నా సైడ్ నుండి పెండింగ్ ఇంకా. నా అప్రోచ్‌మెంట్ పెండింగ్ ఉంది. ఓకే. సో, ఓకే. ఐయామ్ యెట్ టు గో. ఓకే. అట్‌లీస్ట్ 'బార్బరిక్' అనేది మీకు ఈ ఒక చిన్న గేట్‌వే ఓపెన్ యెస్. చేసినట్టు అయింది. యెస్. ఖచ్చితంగా. అదైతే ప్లస్ పాయింట్ అయింది. అవును. ఓకే. సో, అంటే మీరు కోరుకునే ఒక ఫుల్‌ఫిల్‌మెంట్ ఏంటి ఒక యాక్టర్‌గా? ఆహ్, నేనదే చిన్నప్పటి నుంచెల్లి ఒక స్కేల్‌లో చూసుకుంటున్నాను గదా! అది చూస్తున్నప్పుడు నాకు అటువంటి క్యారెక్టర్ పడాలి. నాకు అటువంటి ప్రూవ్ రావాలి. ఆహ్, మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలి. బిజీగా ఉండాలి. నాకు కెమెరా ముందు ఉండడం అంటే ఇష్టం. సో, ఎ ఎంత వీలైతే అంత కెమెరా ముందు ఉండేలాగా అంత బిజీగా ఉండాలి నాకు ఫస్ట్. హ్మ్. మంచి క్యారెక్టర్ చేసి లేదు ఇండస్ట్రీలో నాకంటూ ఒక పేరు 'క్రాంతి కిరణ్' అంటే ఒక మంచి యాక్టర్ తెలుగులో. ఓకే. ఎందుకనంటే ఇప్పుడు చాలామంది వస్తుంటారు, పోతుంటారు. అలా కాకుండా చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ అయితే ఏదైతే ఉందో ఫిక్స్ అయ్యి ఉండాలి తెలుగు ఇండస్ట్రీలో అనేది నా డ్రీమ్. దానికోసమే కష్టపడ్డాం. సూపర్‌గా ఉంది. లైక్ మంచి జర్నీ ఉంది. ఒక మంచి థాట్ ప్రాసెస్ కూడా ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఏం అవ్వాలి? ఎలా అప్రోచ్ అవ్వాలి? అనే ఒక క్లారిటీ కూడా ఉంది. యాహ్! యాహ్! సో, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ ఈ మధ్యలో నేను మెయిన్‌గా నేర్చుకుంది నాకు ఈ 'బార్బరిక్' తర్వాత నేను చాలా ఇన్‌స్పైర్ అయింది గూడా ఒకటుంది బ్రో యాక్చువల్లీ. 'వెంకటేష్' గారి కొటేషన్. ఆయనది 4 రూల్ ఫాలో అవుతుంటారు. ఎందుకంటే ఇంతకుముందు మీరు అడిగిన దానికి, అనుకున్న రిజల్ట్ రానప్పుడు హౌ యూ టేక్ ఇట్ అని గదా! ఆయనది 4 రూల్ ఏంటంటే ఎక్సర్ట్, సబ్మిట్, ఎక్సిట్ అండ్ యాక్సెప్ట్ అని. హ్మ్. సో, ఏంటి అనంటే చేయడం ఎందుకంటే ఇది అవసరం నాకిప్పుడు. నువ్వు ఏదైతే పని కోసం కష్టపడుతున్నావో, పని సంపాదించుకోవడం, దానికి సబ్మిట్ అంటే దానికి నువ్వు కష్టపడి నీ 100% ఇవ్వడం. సబ్మిట్ యువర్ సెల్ఫ్. హ్మ్. దెన్ ఎక్సిట్ ఫ్రమ్ దట్. అంటే నువ్వు పని చేసావు. దాని నుండి రిజల్ట్ ఏంటో నీకు తెలీదు. నువ్వు దాని నుండి బయటకొచ్చేయాలి. నెక్స్ట్ పని రిటైర్మెంట్ కోసం మోర్. వెతుక్కోవాలి. హ్మ్. దెన్ యాక్సెప్ట్. ఆ రిజల్ట్ గుడ్, బ్యాడ్. యాక్చువల్‌గా అనేది నేను మన 'స్కందన' అదేం సినిమా లేటెస్ట్‌గా వచ్చింది గదా! సంక్రాంతికొస్తున్నాం. దానికంటే ముందు 'నవాజుద్దీన్' ఆ! చేశారు. అవునవును. గుర్తురాట్లేదు గానీ ఓకే. 'స్కంద' సంథింగ్ అలా ఉంటది. 'స్కంద' కాదు. 'స్కంద' గదా! హ్మ్. ఆ మూవీ తర్వాత ఆయన ఇంటర్వ్యూ చూసాను నేను. సో, వాళ్ళ కూతురుతో. సో, ఆ!
ఇది నాకు బాగా నచ్చింది. సో, అది నేను అలవాటు చేసుకుందాం అని చెప్పి నేను ఫిక్స్ అయిపోయి పని చేయడము, దానికి 100% ఇవ్వడం, దాని నుండి బయటికి రావడం, రిజల్ట్‌ని యాక్సెప్ట్ చేయడం. సో, ఇది నాకు ఖచ్చితంగా హెల్ప్ అయింది. ఇది విన్న తర్వాత నాకు చాలా నేనేందంటే కొంచెం చిన్న దీంట్లో ఉన్నాను గదా! ఆహ్, అది హెల్ప్ అయింది. హ్మ్. దాని తర్వాత ఓటీటీకి వచ్చిన తర్వాత వచ్చిన రిజల్ట్, ఈ రెస్పాన్స్‌తో ఇంకా నాకు బూస్ట్ అయింది. ఓకే. ఓకే. అనుకున్న రికగ్నైజేషన్ వస్తుంది. సినిమాకి చాలా అది ఒక థ్రిల్లర్ జోన్ కాబట్టి కొందరికి ఆ టైంలో లిమిటెడ్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటదండి ఖచ్చితంగా. ఇప్పుడు ఓటీటీలో మాత్రం అందరూ చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. థ్రిల్‌కి ఫీల్ అవుతున్నారు. ట్విస్ట్‌లకి, లాస్ట్ క్లైమాక్స్ దానికి కొత్తగా నా గురించి ఎవరు ఈ అబ్బాయి ఇప్పుడు బయట ఎక్కడైనా కలిసినా గానీ గుర్తుపట్టడము, మెసేజ్ చేయడము. సో, దట్ ఈస్ ఎ హ్యాపీ థింగ్. ఓకే. సో, సూపర్ హ్యాపీ ఫర్ యూ. యాహ్! సో, ఇలాగే మంచి రోల్స్ చేయండి. ఇంకా మంచి అంటే ఇది గుర్తింపొస్తదా లేదా అని పక్కన పెట్టేసి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తదా అనేది ఇంపార్టెంట్. అవును. ఎందుకంటే మనం యాక్సెప్ట్ చేసినప్పుడు చెప్పలేం. ఇలాంటి సినిమా నాకు ఎలాంటి గుర్తింపొస్తది అని చెప్పి. అవును. బట్ వన్స్ ఆ రోల్ కరెక్ట్‌గా పెర్ఫార్మ్ చేసి అది కరెక్ట్‌గా పేలితే గనక దట్ విల్ గెట్ యూ ద నీడెడ్ అంతే. రికగ్నిషన్. అంతే. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు నాకొచ్చిన వాటిలలో గూడా అటువంటి ఇంపాక్ట్ ఇవ్వబోతున్నానా? లేదా? ఏదో సైడ్ క్యారెక్టరా? అనేదే చూసుకుంటున్నాను నేను. అంతే. అది చూడండి. సో, ఆల్ ద బెస్ట్. థాంక్స్ ఫర్ యూర్ టైమ్. థాంక్ యూ సో మచ్ బ్రో.